Audio Jungle. Audio Jungle. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు అయితే మన ఛానల్లో మన వీడియో ఏంటి తెలుసా, 1 minute శారీ అనమాట. సో దాన్ని మనం ఎలా కుడుతున్నాము, ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకుంటాము. యాక్చువల్గా ఇవి కస్టమర్స్ అనమాట, మనకి రెడీ టు వేర్ శారీ కుట్టమని ఇచ్చారు. సో నేను తన కొలతలు అయితే తీసుకున్నాను. యాస్టీస్ తను సేమ్ నా హైటే ఉంటుంది, అందుకనేసి తన మెజర్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. బట్ మీకు చూపించడానికని సేమ్ అది జస్ట్ రోల్ చేసి చూపిస్తున్నాను మీకు. సో ఫస్ట్ రౌండ్ తీసుకున్నప్పుడు మీకు ఒక చిన్న పిన్నీస్ కనిపించింది కదా, అది వచ్చేసి మన ఫస్ట్ రౌండ్కి ఫస్ట్ పిన్నీస్ అనమాట. అంటే మనం ఎక్కడైతే శారీని లోపలికి పెట్టి మనం ఒక రౌండ్ తిప్పుతామో అక్కడ మనము పిన్ అనేది ఒకటి పెడతామన్నమాట. ఎందుకంటే మన ఫిట్టింగ్ పిన్ అనేది వస్తుంది. సో మన కుర్చీల దగ్గర ఒకటి పిన్ ఉంటుంది, ఇక్కడ ఒక పిన్ ఉంటుంది. సో అది మీకు అర్థమయ్యే ఉంటుంది. మన చిన్నపిల్లలకు కానీ బెల్ట్కి ఎలా ఉంటుంది ఫిట్టింగ్ ఉక్సెస్ అలా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ పళ్ళు అయితే నేను చెక్ చేసుకుంటున్నాను. కొంగు అయితే వేసుకుంటున్నాను. కొంగు ఎంత కావాలనేది చెక్ చేసుకుంటున్నాను. ఫస్టే కొంగు చెక్ చేసుకున్న తర్వాత నా ఫస్ట్ ప్లీట్ వచ్చేసి అదనమాట. ఫస్ట్ పిన్ అయిపోయింది, సెకండ్ పిన్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ పిన్ పెట్టుకున్నాను. ఫోర్త్ పిన్ వచ్చేసి లాస్ట్ ప్లీట్ అనమాట. మనకి లాస్ట్ కుర్చీ కూడా ఒకటి ఉండాలి. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ మధ్యలో ఉన్న వాటన్నిటిని మనం ప్లీట్స్ చేస్తాము. మనకి ఏదైతే గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని మనము సో చూడండి, ఫస్ట్ ప్లీట్ సెకండ్ ప్లీట్, ఫస్ట్ పిన్ సెకండ్ పిన్ వచ్చేసి ఫిట్టింగ్ కోసం అనమాట. అంటే కుర్చీలు వస్తాయి అక్కడ మనము ఇంకోటి అడ్జస్ట్మెంట్ పిన్ అనేది పెడతాము. ఓకే, సో మన ఖచ్చితంగా అది మనకి 5.5 అయితే ఉండాలి ఫస్ట్ది. ఎందుకంటే ఫస్ట్ ప్లీట్ మనకి సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, గ్యాప్ ఎక్కువగా తీసుకుంటుంది. గ్యాప్ ఎక్కువ తీసుకోకుండా ఉండొద్దు అని అనుకుంటే మనం ఫస్ట్ ప్లీట్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. దానివల్ల మన ప్లీట్ కదలదు, అటు ఇటు వెళ్ళదన్నమాట. ఓకే, ఇప్పుడు అయితే మనము మెజర్మెంట్ అయితే చేసుకున్నాం కదా. నా పొడవు వచ్చేసి 38 ఉంది, 36 ఆర్ 37 ఉంది. సో నాకు హీల్స్ వేసుకుంటే ఒక 1 inch 2 inch కిందికి కావాలి. సో హీల్స్ వేసుకొని దాని ప్రకారంగా నాకు ఎంత కావాలని నడుము దగ్గరికి పెట్టుకొని చెక్ చేసుకొని నేను ఎంత దోపుతున్నాను అది మాత్రమే నేను మెజర్మెంట్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో నేనైతే యాక్చువల్గా అయితే 5 inches లోపలికి దోపుతున్నాను, కానీ ఒక 1/2 inches ఎక్స్ట్రా ఉంచేసి 4.5 మాత్రమే కట్ చేస్తున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, 4.5 మాత్రమే కట్ చేస్తున్నా. 4.5 మనం కంప్లీట్గా లాస్ట్ కుర్చీ వరకు మనం మార్క్ అయితే చేసుకోవాలి. చేసుకొని ఆ శారీని మొత్తము డబుల్ ఫోల్డ్ కానీ 4 folds కానీ చేసుకొని, అంటే కొంగు ఉన్న సైడ్ నేను ఫోల్డ్ చేసేసానట్టు, ఓన్లీ మన కటింగ్ వైపు మాత్రమే నేను పరిచాను అనమాట. సో ఇక్కడి నుంచి అక్కడ దాకా ఒక్క కటింగ్ చేసేసుకొని ఇప్పుడు మనము బెల్ట్ పీస్ కావాల్సిన దాన్ని కూడా కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ప్లీట్ మనం పెట్టిన దగ్గర నుంచి ప్లీట్స్ అయితే ఒకసారి అరేంజ్ చేసుకుందాము. ఫస్ట్ది 5 or 5.5 inches అయితే పెట్టుకోండి. ప్లీట్ మనకు అటు ఇటు పోకుండా ఉంటుంది. దాని తర్వాత మిగతా అన్నీ కూడా 4.5 కానీ 4 inches కానీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్లీట్స్ చాలా ఎక్కువగా వస్తాయి, మనకు చూడడానికి చాలా ఫ్లఫీగా ఉంటుంది శారీ మొత్తం కూడా. మీరు ఇక ఎలాంటి అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వన్స్ స్టిచ్ చేసిన తర్వాత మీరు దాన్ని 1 minuteలో 1 secondలోనే వేసేసుకోవచ్చు అనమాట. అంత ఈజీ ఉంటుంది. సో మనం ఒక బెల్ట్ పట్టి ఇప్పుడైతే కట్ చేసాం కదా, ఆ పీస్లో నుంచే 2 inches ఆర్ 2.5 inch లేదంటే 3 inch మీ ఇష్టం, మీ నడుము బట్టి. అంటే మీరు చాలా హైట్ ఉన్నారు అంటే ఒక 3 inches వరకు కట్ చేసుకోండి, లేదంటే 2.5. ఎట్లాగో మన ఖర్చులకి 1/2 inches అయితే పోతాయి. సో మనకు మిగిలేది 1 inch. 2.5 తీసుకుంటే అటు పావు ఇటు పావు పోతుంది, మనకి 1/4 అట్లాగా మిగులుతుంది. సో అది మన నడు బెల్ట్కి వస్తుంది అనమాట. అదైతే ఒకటి నేను తీసేసాను, ఒకటైతే నేను నడుము పట్టీకి వాడుతున్నాను. సో ఇప్పుడు మనము ఈ పట్టీకి అయితే స్టిఫ్కి అయితే నేను అది ఫస్ట్ దీన్ని స్టిచ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే మనం ఐరన్ చేసుకోవచ్చు, కానీ ఈ సాటన్ క్లాత్కి మనం ఐరన్ చేస్తే సాటన్ క్లాత్ ఐరన్కి అతుక్కబోతుంది అనమాట. అందుకనే నేను స్టిఫ్ హ్యాండ్కి అస్సలు ఐరన్ చేయట్లేదు, జస్ట్ నేను ఒక స్టిచ్ మాత్రమే వేసుకుంటున్నాను. మనము ఎలాంటివి స్టిచ్ చేస్తుంటే వాటికి ఎలా ఐరన్ చేయాలా వద్దా అనే విషయాలు కూడా మనకు తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో.
ఈ సాటన్ క్లాత్స్ అస్సలు మనం ఐరన్ చేయకూడదు అనమాట, లేదంటే డబల్ క్లాత్ ఏదైనా పైనింగ్ చేసి అప్పుడు మీరు కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. బట్ ఐరన్ మాత్రం చేస్తే కాలుద్ది అనమాట. ఓకే, ఇప్పుడైతే నేను అది స్టిచ్ చేశాను కదా, అక్కడ వరకు కట్ చేసేసుకొని, సో నేను ఫస్ట్ ప్లీట్స్కి ఒక కుట్టు అయితే వేసేసేయాలి, లేదంటే మనకు ప్లీట్స్ చాలా సతాయిస్తాయి. ఇప్పుడు ఆ ప్లీట్స్ అన్నీ కూడాను ఒక లెవెల్లో పెట్టేసి, సో దాన్ని నేను అటు ఇటు పోకుండా పెట్టేసుకుంటాను అనమాట. మీరు కూడా కదలకుండా దానిపైన ఏదైనా ఒక బరువు వేయండి, ఒక కత్తెర పెట్టడం కానివ్వండి, లేదంటే మన దగ్గర గ్లోబ్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, వెయిట్ అలా పెట్టుకోండి. ఇంకా కింద సైడ్ కూడా కుర్చీలకి ఒకటి పిన్ అనేది పెద్దది పెట్టండి. అలా అయితేనే మనకి కుర్చీలు అనేవి కదలకుండా ఉంటాయి అన్నమాట. మనకు మెయిన్ ఇదే. ఒక్కసారి కుర్చీలు అటు ఇటు అయితే మాత్రం చాలా కష్టం ఇప్పడానికి. సో నేను కుర్చీలు అయితే రెడీ చేసుకున్నా. ఇప్పుడు నేను స్టిచ్ అయితే వేస్తాను, ఒక స్టిచ్. సో చూడండి, మన వైపు తిప్పుకోండి. ఫస్ట్ ఇటు సైడ్ ఉన్నదాన్ని అయితే సెట్ చేసుకుందాము. సెట్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికనైతే ఒక స్టిచ్ అయితే వేద్దాం. కొంచెం ముందు నుంచి స్టిచ్ వేద్దాం. ఓకే, సో మనం అలా ప్రతి డీటెయిల్గా చూసుకోవాలి ఫ్రెండ్స్. డీటెయిల్గా చూసుకొని పిన్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా మీకు కిందికి పైకి వెళ్ళినా కూడా మళ్ళీ మీకు కింద చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే చీర కుర్చీలు కిందికి పైకి అయిపోతాయి, మీరు అది కూడా గమనించుకోవాలి. అందుకని కింద ముందే మీరు పిన్ పెట్టుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకునేటప్పుడు. ఇది చాలా మెయిన్ అనమాట, కుర్చీలతోటే శారీ మొత్తం లుక్ అనమాట. సో కొంచెం స్టిచ్ చేసుకొని నేను ఆపాను ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని కొంచెం లోపలికి అనేసి పైకి కొంచెం అంటాను అనమాట. ఈ కుర్చీల పార్ట్ దగ్గర ఉన్నది మాత్రం కొంచెము కిందికే పెట్టాలి, కుర్చీలు కొంచెం పైకి ఉండాలి. మనం ఏదైతే ఇప్పుడు కిందికి అనాలి, ఎందుకంటే మనము పట్టీ తిప్పేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ అయితే కుర్చీలు పైకి ఉండాల్సిందే, లేదంటే మనకు పట్టీ పెట్టడానికి రాదు. అదైతే మీరు గమనించుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెంగా కిందికి అనేద్దాము. ఇక ప్లీట్స్ సెట్ అయిపోయినట్టే. మళ్ళీ కూడా ఒక్కసారి ముందుకి ఇలా అనుకొని, లేదంటే వెనక ముందు వెళ్ళిపోతాయి ప్లీట్స్. కొంచెం ముందుకు స్టిచ్ చేసుకుందాం. మరీ కిందికి వేసినా కూడా అస్సలు బాగోదు. అంతే, చాలిక ఒక 1.5 ఇంచ్ వరకు వేస్తే చాలు. ఓకే, ఇప్పుడు దాన్ని కట్ చేసేసాను. ఇప్పుడు మనం బెల్ట్ పట్టి దగ్గరికి అయితే వచ్చేసాం. సో దిస్ ఈజ్ ద లాస్ట్ పార్ట్ అన్నమాట. ఇక సో చూసారా, ఇది నేను అలా సెట్ చేసుకుంటున్నాను. కరెక్ట్ సైడ్కి రాంగ్ సైడ్ నుంచి పెట్టేశాను అనమాట. కుర్చీలు మన వైపే ఉన్నాయి, మెయిన్ సైడ్కి ఫ్యాబ్రిక్ మనం కుడుతున్నాము. సో బెల్ట్ పట్టి ఎప్పుడైనా బయటి సైడ్కే ఫోల్డ్ చేసుకోవాలి, అప్పుడే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. లోపల సైడ్కి అస్సలు చెయ్యకూడదు. మధ్య మధ్యలో మాత్రం చిన్న చిన్న ప్లీట్స్ అయితే ఇవ్వాలి, ఎందుకంటే మనకి నడుముకి అక్కడ కొంచెం శారీ ఏమైనా లూజ్ అయిపోయి ఉండొచ్చు, లేదా మనకి కొంచెం వెడల్పు అయిపోతుంది. కంప్లీట్గా మనం ఎక్కువైతే రోల్ చేయలేం కదా, మనం కొంచెమే రోల్ చేస్తాం కాబట్టి దాన్ని బట్టి చిన్న చిన్న ప్లీట్స్ ఇస్తే వెనక వైపు కూడా చూడడానికి బాగుంటుంది అనమాట శారీ. సో నేను మళ్ళీ ఒక 4 ప్లీట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. చిన్న చిన్నవి, పెద్దవి కాదు, చిన్నది. ఇప్పుడు నేను కుర్చీల దగ్గరికి అయితే వచ్చేసాను. దీన్ని ఇప్పుడు కొంచెం ముందు దాకా తీసుకొచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఒక 1/2 ఇంచ్ నేను పెట్టుకొని మిగతాదైతే కట్ చేసేస్తాను. పట్టి, బెల్ట్ పట్టి అలా కొంచెం ముందు దాకా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే ఇప్పడానికి చాలా టైం పట్టుద్ది. మళ్ళీ మనం ఇప్పాలంటే అబ్బో, కొంచెం ముందు దాకా తీసుకొని కొంచెం అలా ఫోల్డ్ ముందు సైడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. దాని తర్వాత ముందుకు తిప్పుకోవాలన్నమాట, అప్పుడు అది మన సైడ్ వచ్చిద్ది.
మన సైడ్ వచ్చిన తర్వాత కొంచెం కిందికి అనేసి ఆ ఫోల్డ్ని పట్టిని కుర్చీల వైపు దాకా ముందుకి అలా తిప్పుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఫోల్డ్ చేసి కంప్లీట్గా మొత్తం స్టిచ్ చేసేసుకుంటాం. అది మాత్రం కింది సైడ్కే ఫోల్డ్ చేయాలి, మళ్ళీ దాన్ని మలపడం అంటూ ఏమీ ఉండదు. జస్ట్ కింది సైడ్ మాత్రం హాఫ్, ఎందుకంటే ముందు సైడ్ వస్తుంది కాబట్టి మనం 1/2 ఇంచ్ లోపలికి అనుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. సో మన ఫైనల్ రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం. సో చూసారా, అది మనం రౌండ్ సర్కిల్ తిప్పుతాము, పిన్ అక్కడ వచ్చిద్ది, అడ్జస్ట్మెంట్ పిన్. ఓకే, నేను చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుందిగా. ఇప్పుడు ఆ కొంగు అక్కడి నుంచి తీసుకొని కరెక్ట్గా షోల్డర్ పైకి వేసేసుకోవడమే, అంతే. ఎంతసేపు పట్టింది ఫ్రెండ్స్? కుట్టడానికి చాలా టైం, కానీ వేసుకోవడానికి 1/2 నిమిషం కూడా పట్టదనమాట. ప్లీట్స్ కూడా చాలా చక్కగా అందంగా ఉన్నాయి, చూసారా? వావ్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతసేపు పట్ట కష్టం అస్సలు ఏం కనిపించట్లే నాకు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.